పోలవరం బ్యాక్ వాటర్ మాకు శాపం. ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం ఎక్కడ? ముంపు ప్రాంత ప్రజల బ్రతుకులు మార్చే నాయకులే లేరా? రైతులను, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇకనైనా ఆదుకోలేరా? శాశ్వత పరిష్కారం చూపించలేరా అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల బూర్గంపాడు మండలంలోని సరిహద్దు ప్రాంతాలైనటువంటి మోతెపట్టినగర్, సారపాక, ఎంపీ రెడ్డిపాలెంలోని గొమ్మూరు ప్రాంత ప్రజలు, రైతులు ప్రతి ఏటా పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఆస్తి నష్టం, పంట నష్టంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, పలు రాజకీయ పార్టీ నాయకులు హామీలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకు, రైతులకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు. ఇకనైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, ఉన్నత అధికారులు పోలవరం బ్యాక్ వాటర్ పై ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముంపు ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో పక్కా ఇల్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని బూర్గంపాడు మండల ప్రజల తరపున బూర్గంపాడు అఖిలపక్ష నాయకులు కోరుకుంటున్నారు. బూర్గంపాడు అఖిలపక్ష నాయకులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం వచ్చే వరదలు అయినప్పటికీ కూడా వరద బాధితులకి ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఇల్లులు పోయినా సరే, పంట పొలాల నష్టం జరిగినా సరే, ఆ నష్టపరిహారం అనేది పారదర్శకంగా ఉండాలని, అది వెంటనే రిలీజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని, ఈ వరదల్లో టైంలో ఏ ఇబ్బందులు లేకుండా, జనాలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులందరూ కూడా జనం తరపున ఎల్లవెల్లా కూడా సపోర్ట్ ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.